హాయ్ అండి. అమ్మ చేతి వంట ఛానల్కి, అమ్మ చేతి వంట సత్య ఛానల్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరి కోరుకుంటూ ఈరోజు తీపి ఊరగాయ లాస్ట్ బిట్టు మీకు వీడియో రూపంలో షేర్ చేయలేదు కదండి. ఇగోండి ఇలా నానింది. ఇంకా కొద్ది రోజులు మొక్కలు నానాలండి. మొక్కలను ఊట వేరువేరుగా ఎండబెట్టుకున్నాను కదా, అవి మొక్కలు తడిపాను కదా, మీకు తడపటం కూడా ఇదిగోండి ఇప్పుడు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇగోండి 2.5 పచ్చి ముక్కలు కదండి, కట్ చేశాను 35 కాయలు. ఈ గిన్నెడు ముక్కలు అయ్యాయండి. ఆ గిన్నెని 2.5 గిన్నెల ముక్కలు ఊర పెట్టుకుంటే గిన్నెడు ముక్కలు మాత్రమే ఎండాక అయ్యాయి. అవ్వండి ఆ ఓట్లో వేసి అలా కలిపేస్తున్నాను. 4 రోజులు ఎండపెట్టాను కదా, మీకు తెలుసు కదా. 4 రోజులు ముక్కలు ఊరనిచ్చి 4 రోజులు ఎండపెట్టుకున్నాను. ఎండపెట్టుకున్నాక బాగా ఊట వేరేగా ముక్కలు వేరేగా ఎండిపోయి, ఊట చెక్కగా ఎండింది, ముక్కలు గట్టిగా ఎండిపోయాయండి. బాగా చల్లారాక ఎండబెట్టిన రోజు నేను ఓట్లో ముక్కలు వేయలేదు, మరుసటి రోజు ఉదయం వేసాను. అలానే వేసుకోవాలండి, వేడివేడిగా వేయకూడదు, అలాగైతే పాడవుతాయి. అలాగే మరుసటి రోజు వేసాను. చెప్పాను కదా 35 కాయలకి కేజీ ఆవపిండి, కేజీ గడ్డలు ఉప్పు, 200 గ్రాములు 3 మ్యాంగో కారం, కొద్దిగా ఒక 12 వెల్లుల్లిపాయలు గుడ్లు ఒలిసి వేసానండి, కొద్దిగా మెంతులు, కొద్దిగా పసుపు అలా వేసుకున్నాను కదా. మీకు మెటీరియల్ అంతా లాంగ్ వీడియోలో షేర్ చేశాను కదా. లాంగ్ వీడియో చూడకపోతే మొత్తం ప్రాసెస్ అంతా నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి. ఇది షార్ట్ రూపంలో షేర్ చేస్తున్నాను కదా, దాని క్రిందనే లాంగ్ వీడియో లింక్ ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉందండి ఊరగాయ అయితే. తీపి ఊరగాయ కదండి. మేము శ్రీకాకుళం జిల్లాలో, మా అమ్మ వాళ్ళ ఊరు శ్రీకాకుళం జిల్లా అండి. మా అమ్మ బాగా చేసేది ఇవన్నీ, మాగాయ ఊరగాయ పచ్చళ్ళు అన్నీను మా అమ్మ దగ్గర నేర్చుకుని నేను ఈ ఊరగాయ తయారు చేశాను. చాలా టేస్టీ కుదిరింది. ఇంకా నానాలి, ఇంకా నానాక ఇంకా బాగుంటుంది. ఉప్పు నేను 1/2 కేజీ వేసాను, కానీ ఇంకా 35 కాయలకు కొందరు అయితే కొద్దిగా తగ్గించేస్తారండి. నేను కొద్దిగా వేద్దామని వేసాను. వేసినా ఎక్కువ అవ్వలేదు, బాగుంది, టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. లేదు 1/2 కేజీ మీకు ఇష్టం ఉండదు, ఉప్పు ఎక్కువ తినం అనుకున్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకోండి. బాయ్ అండి. మా వీడియో నచ్చి